వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణలో అవినీతి అధికారుల భర్తం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ తన దూకుడును మరింత పెంచింది. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఏకకాలంలో దాదాపు 15 చోట్ల మెరుపు దాడులు జరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ మాదాపూర్లోని మోహన్ నాయక్ ఇంటితో పాటు ఆయన బంధువులు సన్నిహితులకు చెందిన దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమాస్తుల చిట్టా బయటపడుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 60 లక్షల రూపాయల క్యాష్, దాదాపు 3 కిలోల బంగారం, ఇందులో కిలో బంగారు ఆభరణాలు, 15 బంగారు బిస్కెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నిజామాబాద్ శివార్లలో కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులో మోహన్ నాయక్ భారీగా కమిషన్లు దండుకున్నట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు ఇంకా పూర్తి కాలేదని, ఈ ప్రక్రియ ముగిసే వరకు అక్రమాస్తుల విలువ 100 కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏసీబీ ఒక్కసారిగా తన పందా కొనసాగిస్తూ ఎక్కడికక్కడ ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన ఏసీబీ రైడ్స్ చేస్తుంది. అసలు మోహన్ ఇంట్లో ఇప్పటికీ ఎంత కలెక్షన్ జరిగింది, ఇంకా ఎంత బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఈరోజు ఆర్ఎండ్బి శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇంటిపై దాడి చేసింది. రవిచంద్ర, ఆయన ఇంటితో పాటు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 15 చోట్లలో కూడా ఈ దాడులు అయితే ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ కొనసాగుతున్నటువంటి ఈ ఏదైతే దాడులు ఈ రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్ఎండ్బి శాఖలో ఆయన సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎండ్బిలో ఉద్యోగం సంపాదించినటువంటి మోహన్ నాయక్ వివిధ స్థాయిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. దాంతోపాటు ఆర్ఎండ్బి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఆయన ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో చేపట్టేటువంటి అన్ని రోడ్లకు సంబంధించి మేజర్ ఫైల్స్ అన్నీ కూడా ఆయన వద్ద ఉండడం నేపథ్యంలో కూడా ఈ అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తయ్యాక ఆస్తుల లెక్క కడితే కనుక తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో అతిపెద్ద కేసుగా కూడా ఇది అవతరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్ఎండ్బి శాఖలో ఆయన కీలకమైనటువంటి ప్రధాన పనుల్లో ఉన్నారు. ఉమ్మడి ఏపీకి సంబంధించిన పనులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, అట్లాగే సూపరింటెండెంట్ ఇంజనీర్, అట్లాగే చీఫ్ ఇంజనీర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్డు పనులు మొత్తం కూడా ఇంజనీరింగ్ చీఫ్ వద్ద నుంచే పనిచేస్తాయి. సేమ్ టైం ఆయన తనకున్న అధికారాల నేపథ్యంలో కాంట్రాక్టుల ఎంపిక, టెండర్ ప్రక్రియ కూడా కొందరు ఏజెన్సీలకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలకు ఉపయోగపడేలాగా టెండర్లు రూపొందించడం కానీ, బిల్లులు విడుదల చేయడం కానీ, అట్లాగే టెండర్ రూల్స్కి సంబంధించి టెండర్ల కేటాయింపు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆయన సహకరించినట్టుగా ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు బినామీలకు సంబంధించి ఆయనకు సంబంధించి ఎవరైనా బినామీల పేరు మీద ఆస్తులు ఉన్నాయా అని చూస్తున్నారు. సేమ్ టైం స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అయితే రాబట్టే ప్రయత్నంలో ఏసీబీ అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లకు సంబంధించి కొత్త స్కీమ్లను తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 4000 కిలోమీటర్లకు సంబంధించి రోడ్డు వెడల్పు పనుల్లో కూడా ఆయననే కీలకంగా వివరించారు. సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి రహదారులకు సంబంధించి భారీ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మేజర్ ఫైల్స్ అన్నీ కూడా ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ చీఫ్ నుంచే మూవ్ అవుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా అంచనా ఉంది. దీని నేపథ్యంలోనూ ఏసీబీ అధికారులు అయితే ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సేమ్ టైం సెక్రటేరియట్లో ఆర్ఎండ్బి మంత్రి కంటే కూడా మోహన్ నాయకే ఆర్ఎండ్బి శాఖపై పూర్తి స్థాయిలో పట్టు ఉంది. మంత్రి చెప్పినా కూడా కదలని కొన్ని ఫైళ్లు మాత్రం మోహన్ నాయక్ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తేనే ముందుకు కదిలేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్పై ఆయన పూర్తి స్థాయిలో తన పట్టును నిలుపుకోగలిగిన నేపథ్యంలో టెండర్లు కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సోదాలు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఏసీబీ
దాడుల అనంతరం పూర్తిస్థాయి ఆస్తుల లెక్కాల్చాల్సి ఉంది రవిచంద్ర. ఎస్, అంటే ఇప్పటికే దాదాపుగా 60 లక్షల క్యాష్, 3 కిలోల పైగా బంగారం దొరికినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇంకా ఈ సోదాలు ఎంతసేపు జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఆయన బినామీ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా రమేష్? ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి రవిచంద్ర. ఈరోజు రాత్రి 8 గంటల వరకు ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో రేపు తెల్లారితే కానీ ఆస్తుల లెక్కింపుకు సంబంధించి ఏసీబీ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా సుమారు కోటి రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను గుర్తించిన నేపథ్యంలో బంగారు బిస్కెట్లు, అట్లాగే వివిధ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు బినామీ పేర్లు, ఇటు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులకు కానీ ఎవరెవరి పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయి, వాటికి ఆస్తులకు మించి ఆదాయం ఉన్న కేసుల నేపథ్యంలో తన వద్ద ఉన్నటువంటి నగదుతో పాటు వివిధ ఆస్తులకు సంబంధించి ఏసీబీ వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం ఈయన వివిధ హోదాల్లో కూడా పనిచేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో హెచ్ఆర్డీసీఎల్ చీఫ్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. భారీ వర్షాల సమయంలో కూడా వర్షాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ పనుల్లో కూడా తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఈయన ముడుపులు తీసుకొని భారీ స్థాయిలో ముడుపులు చెల్లించి టెండర్లు అప్పచెప్పినటువంటి వార్తల నేపథ్యంలో ఈ ఆస్తులు కూడా సంపాదించినట్టుగా కూడా తెలుస్తుంది రవిచంద్ర. అంటే ఇది కేవలం ఏసీబీ అధికారులు దాడి చేసినట్టుగా కనిపిస్తుందా, లేదంటే ఎవరైనా ఇంతకుముందు దీనికి సంబంధించినట్టు కంప్లైంట్ ఏమైనా, ఇంతకుముందు ఏమైనా ఆరోపణలు ఏమైనా కనిపిస్తున్నాయి రమేష్? ఏసీబీ అధికారులు ప్రస్తుతం తన దాడులు అయితే కొనసాగిస్తున్నారు. సేమ్ టైం ఏసీబీ అధికారులకు ఆదాయకు మించినటువంటి ఆస్తుల నేపథ్యంలో కలిగి ఉన్నారన్నటువంటి కంప్లైంట్ నేపథ్యంలో ఈ దాడులు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం ఏసీబీ తన జనరల్ డ్యూటీలో భాగంగా కూడా ఇట్లాంటి అధికారులపై దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి ఉంది రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.